పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు అందరూ చెప్పండి యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను నిలిపా. మరొకసారి పాపాల ఊబి పడియున్న నన్ను నీ ప్రేమతో లేపావయ్యా. ఏ తోడు లేదు, ఏ తోడు లేదు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా అండగా నీవు నిలిచి. మరొకసారి నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా. హృదయపూర్వకంగా పలికితే మాట మనలో పశ్చాత్తాపం బయటికి వస్తుంది. యేసు నామములో నాయన. యేసయ్యా, 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 పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, అవును తండ్రి, మాకు ఏ తోడు లేదు ప్రభువా, మాకు ఏ తోడు లేదు ప్రభువా. నాకు అండగా నిలిచావు ప్రభువా, నాకు అండగా మీరు నిలిచారు. పాపాల ఊబులో పడి ఉన్న నన్ను మీరు లేపారు తండ్రి. యేసయ్యా, నేను పడుతూ ఉన్నాను, లేస్తూ ఉన్నాను, పడుతూ ఉన్నాను, లేస్తూ ఉన్నాను. మీరు నన్ను రక్షించిన దేవా, కాపాడిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఎవరు క్షమిస్తారో ప్రభు, మా పాపాల నిమిత్తం మేము ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం. యేసయ్యా, నీకు వందనములు నాయన. యేసు ప్రభువా, మా పాపాలు క్షమించే దేవుడు నువ్వు ఒక్కడవే నాయన, నువ్వు ఒక్కడవే ప్రభువా. యేసు ప్రభువా, ఎన్నో రకాలుగా నేను పాపాలు చేస్తూ ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి అని అందరూ కూడా అడగండి. అవును, నేను ఏం పాపం చేశాను అనుకోవచ్చు మీరు, కానీ మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఏదో రకంగా పాపంలో పడిపోతానే ఉంటాం. అది ఆలోచనలో కావచ్చు, మనసులో కావచ్చు, చూపు ద్వారా, మాట ద్వారా, శరీరం ద్వారా, హృదయం ద్వారా కూడా పాపంలో పడిపోతానే ఉంటాం. అందు గురించి మనం ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మతో నింపుతాడన్నమాట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నన్ను క్షమించిన దేవా, మనం ఎప్పుడైతే క్షమించబడ్డామని తెలుస్తుంది అంటే మన హృదయం వెలుగుతుంది అనమాట. హృదయం తేట తెల్లగా లేపబడుతుంది, కన్నీరు వచ్చేస్తుందండి, కన్నీరు వచ్చేస్తుందండి. మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనం క్షమించబడ్డామని మనం తెలిసిపోతాం. దేవుడు మనల్ని క్షమించాడని మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.